కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మనకు టీఎస్ ఎంసెట్కి సంబంధించి మరి ఆల్రెడీ ఈసారి కొత్తగా చిన్న చిన్న మార్పులు అయితే చేయడం జరిగింది. అది ఎంసెట్ యొక్క కన్వీనర్ గారు రీసెంట్గా మనకు ప్రెస్ మీట్లో తెలియజేయడం జరిగింది. మరి ప్రధానమైన మార్పులు టీఎస్ ఎంసెట్లో చేసినవి కనుక మనం ఒకసారి పరిశీలిస్తే, మరి చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి ఇంటర్నెట్ సౌకర్యం లేకుండా కొంత అప్లై చేయడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈసారి ఫోన్లో ఎంసెట్ అప్లై చేసుకునే అవకాశం కూడా ఇచ్చినట్టు మనకు వారు కన్వీనర్ గారు తెలియజేశారు. మరి అదే కాకుండా ఇంకా మనం ఎంతో సంతోషించదగ్గ విషయం ఏంటంటే, మనకు ఇంతకుముందు బిట్సాట్లో ఉండేది ఈ యొక్క ప్రయోగం. మరి టీఎస్ ఎంసెట్లో కూడా మీకు ఎంసెట్ పరీక్ష కాగానే వెంటనే మీ పరీక్ష పూర్తవగానే మార్కులు డిస్ప్లే అయ్యే ఏర్పాట్లు కూడా ఈసారి ఎంసెట్ కన్వీనర్ గారు చేస్తూ ఉన్నారు. ఇది కూడా సంతోషించదగ్గ పరిణామం. మనకు ఎక్కడైతే డిమాండ్ ఉందో సెంటర్స్కు, ఆ సెంటర్స్లో కొన్ని సెంటర్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ని కూడా పెంచబోతున్నట్టు కూడా వారు తెలియజేయడం జరిగింది. మరి ఇవే కాకుండా లేట్ ఫీజుతో ఆల్రెడీ మనకు 4th లాస్ట్ డేట్ ఉంది. 4th ఎంసెట్ ఎగ్జామ్, మనకు ఎంసెట్ ఎగ్జామ్ ప్రారంభం కావడానికి మేలో అట్లీస్ట్ 2 days బిఫోర్ కూడా 10,000 రూపీస్ ఫైన్తో అప్లై చేసుకునే అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. మరి అదే కాకుండా మాక్ కౌన్సిలింగ్ ఆల్రెడీ మనం లాస్ట్ ఇయర్ కూడా రిప్రజెంట్ చేసాం. మాక్ కౌన్సిలింగ్ లాస్ట్ ఇయర్ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ మాక్ కౌన్సిలింగ్ ఒకే రౌండ్ ఉండేది. ఈ సంవత్సరం మరి సేమ్ జోసాలాగా 2వ మాక్ రౌండ్ కూడా వారు ఇంప్లిమెంట్ చేయబోతున్నట్టు మనకు తెలియజేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఈ మార్పులను గమనించాలి. ఇది ఎంసెట్ అభ్యర్థులకు ఎంతో ఉపయోగం. ఎందుకంటే రిజల్ట్ వచ్చిన తర్వాత కీ కోసం, మార్క్స్ కోసం టెన్షన్ పడి ఉండడం కంటే వెంటనే మార్క్స్ డిస్ప్లే అయితే మనం నెక్స్ట్ మన యొక్క ఆల్టర్నేట్ చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. విద్యార్థులు కూడా టైం వేస్ట్ అవ్వదనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇది టీఎస్ ఎంసెట్లో చేసిన కీలక మార్పులను మీకు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.